దేవుడే అసూయపడ్డాడు, కోపపడ్డాడు. నలు హృదయం బాల్యం నుండి చేటారు. కానీ కొత్త నిబంధనలకు వస్తే పౌలు గారు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని చెప్పి తెలుస్తున్నారు. అలాగా ఈ మనిషి పాపంలో పతనమయ్యేప్పుడు కనుక ఈ మళ్ళీ రిజిస్ట్రేషన్ జరగాలి. కనుక మన ఇంట్లో ఒక వ్యక్తి ఏదైనా బానిసకు గురయ్యేందుకు తాగుడు కానీ ఏదైనా వ్యసనాలకు గురవుతాయి, మనం అలా చూస్తూ ఊరుకోం. డాక్టర్ గారికి చూపెడతామో, ఏదో కౌన్సిలింగ్ చేయించడమో, ఏదైనా పెద్దవారిని తీసుకొచ్చి బుద్ధి చెప్పండి అని చెప్తాం. ఇలాగ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా అది పాడైపోవడానికి మనము వదిలేదు. మన కన్న తండ్రి, దేవాలయ తండ్రి కూడా మన బిడ్డలాగా కనుక నువ్వు ఒక్కడో నేను, మన కుటుంబంలో ఉంటే 3 4 ఉంటారు. మరి ప్రపంచంలో ఎంతమంది మనుషులు వెళుతున్నారు, వాళ్ళందరి గురించి దేవునికి మరి ఆలోచన ఉంటుంది ఉండదా? ఆలోచన ఉంటుంది కనుక ఈ సువార్త రూపంలో ఆయన శరీరాల